దుష్టత్వానికి నువ్వు వెళ్ళొద్దు, పాపపు మార్గాన నువ్వు వెళ్ళొద్దు, లేనిపోని చెడ్డలవాట్లు నువ్వు సంపాదించుకోవద్దు. ఈ లోకంలో మరణం ఉంది, ఆ మరణం నిన్ను, నీ శరీరాన్ని చంపేస్తుంది. కాబట్టి వాటికి నువ్వు దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి యొక్క ఆరోగ్య స్థితి అసలు ఏం బాగాలేదండి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది ఆరోగ్యాలు కానీ, పరిస్థితులు కానీ, గుండెపోట్లు కానీ విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణం ఎవరంతమైపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటుంది లోకం. హాస్పిటల్కి సహితం ట్రీట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. నిన్న మొన్న ఒక సంఘటన జరిగితే ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ పెద్ద మనిషి గుండెపోటు వచ్చింది, ఆయన వేరే దాని కొరకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ అందించే లోపలనే వారు చనిపోవడం జరిగింది. ఇట్లా లోకంలో అనేక విపత్కరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి.